చేనులాగా విశ్వమంతనా పాకింది. కంటికైనా కనిపించని కోరలున్నటువంటి కరోనా కథన రంగమందు గరళమై గొంతులెన్నో తెప్పుతుంది. లోకమంతా కూడా విషంలాగా మారిపోతుంది. అందుకే కరోనా రక్కసి వల్ల లోకం ఏ విధంగా మారిపోతుంది, అసలు కాలమంతా ఎలా పయనిస్తూ ఉందో ఈ పాటలో మనం చూద్దాం. ఏమైపోతుంది లోకం, ఎటువైపు వెళుతుంది కాలం, ఏమైపోతుంది లోకం, ఎటువైపు వెళుతుంది కాలం. సృష్టికి మూలం మానవ మనుగడ, ఊరికి దూరం క్వారంటైన్లో గడ. మానవ బంధం మరిచిన మనిషి మారణ హోమం చూసెను తెలిసి. ఏమైపోతుంది లోకం, ఎటువైపు వెళుతుంది కాలం. ప్రళయకాలమే సంభవించెను, ప్రపంచమంతా తల్లడిల్లెను. ప్రళయకాలమే సంభవించెను, ప్రపంచమంతా తల్లడిల్లెను. అగ్రరాజ్యమే ఆగమాయను, శవాల పుట్టగా మారిపోయెను. ఎవరు చేసిన పాపమో ఇది మానవాళికే శాపమాయను. ఏమైపోతుంది లోకం, ఎటువైపు వెళుతుంది కాలం. ఏమైపోతుంది లోకం, ఎటువైపు వెళుతుంది కాలం. పీల్చే గాలి విషమై వస్తే మానవ మనుగడ సాగేదెట్లా. సంఘజీవిగా మనగలిగే మనిషి భౌతిక దూరం పాటించేదెట్లా. మానవ జాతి అంతం కోరే కరోనా కోరలు కమ్ముకు వస్తుంటే. మానవ జాతి అంతం కోరే కరోనా కోరలు కమ్ముకు వస్తుంటే. రక్షణ కవచం లేని మనము గుమ్మము దాటక ఉండుట క్షేమం. తరాల చరితను చాటిన మనము భరతావనికే పేరును తెద్దాం. కరోనా రక్కసి కోరలు నరికేద్దాం, కరోనా రక్కసి కోరలు నరికేద్దాం. కరములు రెండు కలుపుకుపోతే కట్టడి లేని కరోనా రోగం గంతులు వేస్తుంటే. కరములు రెండు కలుపుకుపోతే కట్టడి లేని కరోనా రోగం గంతులు వేస్తుంటే. సంస్కారమే తెలిసిన మనమంతా నమస్కారమే చేయుట మేలంట. రెక్కలు ముక్కలు చేసే మనము చక్కగా హస్తం కడుగుట గణము. రెక్కలు ముక్కలు చేసే మనము చక్కగా హస్తము కడుగుట గణము. భిన్నత్వంలో ఏకత్వం భారతమ్మకే సొంతం. భిన్నమైన కరోనా పురుగును తరిమి కొట్టడమే మన పంతం. భిన్నమైన కరోనా పురుగును తరిమి కొట్టడమే మన పంతం.